స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక వంట వార్పు అనేటువంటి దాంట్లో తెల్ల వంకాయ ముద్ద పచ్చడి, వంకాయ రోటి పచ్చడి. దీనికి నేను ఒక తెల్ల వంకాయని తీసుకున్నానంటే జస్ట్ ఇద్దరి కోసం అన్నట్టు ఒక తెల్ల వంకాయని తీసుకుని దీనికి చక్కగా కొంచెం నూనె రాస్తున్నానండి. కాయంతా నూనె రాసి బాగా దీన్ని స్టవ్ మీద పెట్టి దీన్ని కాల్చాలండి. ముందు బాగాను ఒకసారి పైపు వచ్చంతా నల్లగా మాడిపోతుంది. ఆ తొక్క వచ్చేసి గుజ్జు తీసుకోవాలన్నమాట. ఇదే. అలాగే కొంచెం పచ్చడి కారం ఉంటేనే బాగుంటుంది. అందుకోసం 4 పచ్చిమిరపకాయలు, ఇవి నల్లవండి, చాలా బాగా కారం ఉంటాయి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే పచ్చళ్ళలో వేసుకోవడానికి కొత్తిమీర. ఇదండి. ఆఖరిని పోపు వేసేటప్పుడు పోపు గురించి కూడా చెప్తాను. అప్పుడు దీనికి ఏం వేసుకోవాలి అనేటువంటి చెప్తాను. ముందు వంకాయని స్టవ్ మీద పెట్టి కాలుస్తున్నాను. మీరు చూడండి ఒక్క నిమిషం. ఇదిగో బర్నర్లో పెట్టాను, కాలుస్తున్నాను. కొంచెం హైలోనే ఉంచాను, దగ్గరుండి కాల్చుతున్నాను. ఇప్పుడు వంకాయని నేను కాల్చేసానండి. ఇదిగో ఇలా కాలింది. ఈ కాలిన దాన్ని ఇదిగో చక్కటి మంచినీళ్ళు తీసుకున్నాను. ఈ మంచినీళ్ళలో ఈ కాయను వేస్తున్నాను. ఈ కాయ చల్లబడి ఆ తొక్కని వేరు చేయడానికి వీలుగా కొంచెం దీనిని ఇందులో ఉంచుతున్నాను అన్నమాట. తర్వాత ఈ తొక్క వచ్చేసి గుజ్జుని సెపరేట్ చేస్తాను. వంకాయ తొక్క అంతా తీసేసానండి. ఇదిగో ఈ వంకాయ ఒకటి పెద్ద వంకాయ. ఇది మామూలుగా ఇద్దరు ఉన్నప్పుడు సరిపోతుంది అంతే ఒక పూటకి. అదే కుటుంబ సభ్యులను బట్టి పెద్ద వంకాయలు మార్చుకోవచ్చు. నేను తెల్ల వంకాయని తీసుకున్నానండి. తెల్ల వంకాయ చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పెద్దవి నల్లవి కూడా ఉంటాయి. చాలా పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి కదండి, అవి కూడా చేసుకోవచ్చు. కానీ తెల్లది బాగుంటుంది అన్న ఉద్దేశంతో తెల్లదాన్ని చేస్తున్నాను. దీన్ని ముందు దీన్ని ముచ్చిక ఒకటి కోసేస్తానండి. ఒక నిమిషం ముచ్చిక తీసేస్తాను. దీన్ని ఈ ముచ్చిక కట్ చేసేస్తే మనకి మిగిలిందంతా పచ్చడికి వాడుకోవచ్చు. ఈ ముచ్చిక తీసేసానండి. ఇప్పుడు ఇది కొంచెం చిరివి పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట. అది కొంచెం వేడిగా ఉంది. వేడి తగ్గిన వెంటనే ఇదిగోండి, దీనికోసం పెద్దది మామూలుగా రుబ్బురు వాటిలో వాడుతూ ఉంటాం కదా, రోలు అదిని రోకలు పెట్టి దంచుకుంటూ ఉంటాం. కానీ చిన్నదైతే ఉందండి. దీంతో ముందు ఇది ఎలాగో అయిపోతుంది కాబట్టి ముందు పచ్చిమిరపకాయని కొంచెం ముక్కలు చేసుకుని దీన్ని దంచేసుకుంటూ దాన్ని కూడా కలిపి దంచేస్తే ముందు ముద్ద తయారవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం మిక్సీ వేయకూడదండి. ఇది మిక్సీ వేస్తే ఏదో పేస్ట్లా అయిపోతుంది, బాగుండదు, రుచి ఉండదు, అసలు పచ్చడి రుచి ఉంటుంది అనమాట. అందుకే రోటి పచ్చడి అంటారు, కారణం అది. ఆపేసుకోవచ్చు, నేను చెప్పను. ఇదిగోనండి, నేను దీన్ని దంచుకోవడానికి, పచ్చడి దంచుకోవడానికి తీశాను. రోటి పచ్చడి అన్న కాబట్టి రోల్లోనే దంచితేనే దీనికి రుచి ఉంటుంది. పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగాను. దీన్ని ఇప్పుడు నేను ముందు దాన్ని కొంచెం దంచేస్తాను అన్నమాట. అలాగే దీంట్లో కొంచెం వేసి దీన్ని కూడా దంచుతున్నాను. దాంతో పాటు కలిపి ఇలా కొంచెం పచ్చగా దంచేసానండి. దంచేసి ఇగో మిగిలిన ముద్దను కూడా దంచేస్తున్నాను. ఇందులో కొంచెం ఈ ఆల్రెడీ కారంతో కలిపింది ఒకసారి కొంచెం కలుపుతున్నాను దీనికి. ఎందుకంటే ఈ పచ్చడి కూడా సమానంగా కారం అది పట్టడం కోసం.
సరిపోయిందండి. ఇంతకంటే మనం అనకూడదు. రోటి పచ్చడి ఇలా కాస్త అటు ఇటుగా ఉంటేనే బాగుంటుంది ఇది. పచ్చడి అయిపోయిందండి ఇక్కడికి. ఇప్పుడు దీనికి మనం మెయిన్ ఇంకా పోపు వేసుకోవడమే మిగిలిందండి. పోపు వేసుకోవాలి దీనికి. ఈ మెయిన్ ఈ పచ్చడి ఎంత బాగా చేసామో దానికి పోపు కూడా అంతే. కానీ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఒక రకమైన ఫ్లేవర్ అండి. నేను కొంచెం కొత్తిమీర కడుగుతున్నాను. కడిగి దీన్ని కూడా ఒక రవ్వ దంచి దాంట్లో కలిపేస్తాను. చాలండి. ఇది కూడాను కొత్తిమీర కూడా బాగానే నలిగిపోయింది. ఇది కూడా కొంచెం అటు ఇటుగా పచ్చగానే ఉంటేనే బాగుంటుంది దీనికి. ఇప్పుడు ఈ వంకాయ పచ్చడిలోకి పోపు వేయాలనుకుంటున్నానండి. ఇదిగో పోపుకి పెట్టాను. ఇందులో కొంచెం గానుగ నూనె వేస్తున్నాను పోపు వేయడానికి. అదే మీరు ఏ నూనె వాడితే అది కూడా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోపుకి తగ్గదే సరిపోతుందండి. ఎక్కువ నూనె వేసే పచ్చడి కాదండి ఇది. నూనె అక్కర్లేదు దీనికి అంతా. ఇది కొంచెం వేడెక్కినాక ఇప్పుడు నూనె వేడెక్కిందండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా నేను ఆవాలు వేసుకున్నాను ఇందులోకి. ముందు ఆవాలు వేసుకుని ఇదిగో అండి ఏమాత్రం మినప్పప్పు వేసుకున్నాను. ఒక స్పూన్ అనుకోండి. ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూను శనగపప్పు. ఇవి కొంచెం వేగాలండి. బాగా వేగిన తర్వాత కొంత ఇంగువ కూడా వేస్తున్నానండి. చక్కటి ఇంగువ, గుమగుమలాడే ఇంగువ. దీంతో వెంటనే లాస్ట్కి కాస్తంత పసుపు. ఇది పసుపు ఆఖరిని నూనెలో వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి గోల్డ్ కలర్లో వస్తుందండి పచ్చడి. అది కూడాను ఇప్పుడు అయిపోయిందండి. ఇది దీన్ని తీసుకెళ్ళి ఇందులో పోపులో వేసేస్తున్నాను. పోపు వేసేసాను ఇందులో. ఇదండి వంకాయ పచ్చిమిరపకాయ వేసి ముద్ద పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం చింతపండు, ఒక రసం, కొంచెం పులుపు కావాలి దీనికి పచ్చడికండి. దానికోసం నేను ఎప్పుడు ఇది చింతపండు ఏదైతే ఉంటుందో జ్యూస్ లాంటి దాన్ని పెట్టుకుంటాను. దాన్ని కొంచెం నీళ్ళల్లో కలిపి పచ్చడిలో వేస్తాను. ఇది ముద్దగా వేస్తే దీంట్లో కలవడం కష్టం అండి. అందుకోసమే 4 నీళ్ళు చొక్కలు తీసుకుని కలిపి ఇలా చింతపండు రసంలా తయారు చేసుకున్నానంటే ఈ రసము ఈ పచ్చడి మీద వేసేస్తే బాగుంటుందండి. ఇప్పుడు పచ్చడి తయారైంది.
దీనికి తగిన ఉప్పు ఇప్పుడు వేస్తున్నానండి. తగిన ఉప్పు, ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదండి. కావాలంటే పచ్చడి రుచి చూసిన తర్వాత కానీ అన్నంలో వేసుకున్న తర్వాత ఒకవేళ తక్కువ అనిపించినా కానీ మనము దాన్ని కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ముందే ఎక్కువ వేసేసుకుంటే చాలా కష్టం అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను ముందుగానే కొంచెం తక్కువ వేస్తూ ఉంటాను ఉప్పుని, అవసరమైతే తర్వాత వేసుకుంటాను. సో ఇప్పుడు గుమగుమలాడేటువంటి వంకాయ రోటి పచ్చడి తయారైందండి. దీనికి చక్కగా ఇంత గానుగ నూనె, వేడివేడి అన్నం వేసుకుని ఇలాంటి కార్తీక మాసంలో నక్కాలు ఉన్నప్పుడు దీన్ని చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.